ఫ్రెండ్స్ తెలుగు టైటన్స్ టీం అయితే తమ 12వ మ్యాచ్ని అయితే యూపీ తో అయితే ఆడబోతుంది ఫ్రెండ్స్. ఇదైతే రివెంజ్ వీక్ అనమాట. మన తెలుగు టైటన్స్ అయితే పక్కగా వీళ్ళ మీద అయితే విజయం సాధించాలి. గతంలో జరిగినప్పుడైతే వీళ్ళు మన మీద గెలవడం జరిగింది. ఈ మ్యాచ్కి సంబంధించిన విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 12 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. యూపీ అయితే వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయి అయితే బరిలో దిగడం జరుగుతుంది. తెలుగు టైటన్స్ టీం వరుసగా 3 విజయాలు గెలిచి అయితే బరిలో దిగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈవెన్ గుజరాత్ మీద కూడా యూపీ అయితే ఓడిపోవడం జరిగింది కాబట్టి తెలుగు టైటన్స్ టీంకి అయితే ఈ మ్యాచ్లో కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంది. మ్యాక్సిమం అయితే తెలుగు టైటన్స్ అయితే ఈ మ్యాచ్లో ఎటు కూడా రివెంజ్ తీసుకోవాలని అయితే గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ యూపీ అయితే చిన్న ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ టీం డిఫెన్స్ గనక సరిగ్గా చేస్తే మాత్రం మళ్ళీ ఈ మ్యాచ్ మనం గెలిచే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. వరుసగా 4వ విజయం సాధించవచ్చు. యూపీ టీంలో ఉన్న స్టార్ రైడర్ గగన్ గౌడ ఒక్కని గనక ఆపితే తెలుగు టైటన్స్ టీం అయితే ఈజీగా గెలవచ్చు. అలాగే భవానీ రాజ్పూత్ని కూడా కొంచెం చూసుకోవాలి ఫ్రెండ్స్. కానీ గత కొన్ని మ్యాచెస్ చూసుకున్నట్లయితే తెలుగు టైటన్స్ టీంకి అయితే ఈ మ్యాచ్ ఒక లెక్కగా కాదన్నట్టయితే మన వాళ్ళైతే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే నిజంగా సూపర్ ఫామ్లో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది కాబట్టి తెలుగు టైటన్స్ టీం అయితే నా ప్రకారం అయితే ఈ మ్యాచ్ గెలిచే అవకాశం ఉందని అయితే నేను చెప్తా ఫ్రెండ్స్. మరి ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని కబడ్డీ ఫెంటాస్టిక్ వీడియోస్ కోసం ఇప్పుడే మన అకౌంట్ని ఫాలో మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ విజయ్ సైనింగ్ ఆఫ్.